ఓడను చేసుకొనుము. అరులు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుగుటను దానికి కీలు పూయవలెను. 7:1 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవు. ప్రియులారా, దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడి యోగ్యమైన విధానంలో ప్రభు భోజన పాత్రలో మనం పాల్గొన్నట్లు సహాయము చేయను కాక. ఇక్కడ ఆ విషయం గమనించి చూడండి. దేవుడు ఎందుకు నోవాహునే కోరుకున్నాడు అనేది మనం మొదట గమనించాలి. దేవుడు ఎందుకు నోవాహునే కోరుకున్నాడు? ఈ నోవాహును కోరుకున్నటువంటి కారణం అయితే 7:1 మనకు అర్థమవుతుంది. ఈ తరము వారిలో నా ఎదుట నీవు నీతిమంతుడుగా ఉన్నట్టు నేను చూశాను. 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా నోవహు వంశవాడి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. 6వ అధ్యాయం 9వ వచనంలో. కనుక దేవుడు ఎందుకు మరి నోవహు కూడా కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడంటే, అతడు ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రజలందరి మాదిరే పాపం చేసిన వాడు కాదు. పాపం చేసి పాపం ద్వారా మరి దేవుని ఉగ్రతకు గురయ్యేటువంటి జాబితాలో అతడు లేడు. దేవుడు ఎవరిని కాపాడుతాడంటే, చూడండి 66వ అధ్యాయం యెషయా గ్రంథంలో మాట చూద్దాం. యెషయా ఎవరిని కాపాడుతాడు దేవుడు అంటే అక్కడ చూద్దాం. 66:2 3వ వరుస. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట వింటాడో వణుకుతాడో వాడిని నేను దృష్టిస్తున్నాను. కనుక అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలు, ఆ ప్రజల్లో దేవుడు నోవాహునే కోరుకున్నాడు. ఎందుకంటే ఆయనకు నీతి పరులు కావాలి, ఆయనకు నీతివంతులు కావాలి. ఆయనకు పాపులకు అంటే పాపంలో ఉన్నవారు శాపగ్రస్తమైన జీవించే వారిని ఆయన పట్టించుకోడు. ఆయనకు కావాల్సింది నీతిమంతులు కావాలి. కనుక ఆ తరములో నీతిమంతులు ఎవరైనా ఉన్నారంటే నోవాహు ఒక్కడే ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే భయంకరమైనటువంటి జీవితం జీవిస్తున్న వారుగా ఉన్నారు. దేవుడు ఎందుకు నాయన వీళ్ళని చేశాను, నేను చేసి అనవసరంగా నేను సంతాపడాల్సి వస్తుంది అని ఆయన తన హృదయంలో నొచ్చుకున్నాడండి దేవుడు. అటువంటి భయంకరమైనటువంటి పాపంలో ఉండేటువంటి ఆ ప్రజలు ఉన్న దినాల్లో నోవాహు గొప్ప నిందారహితుడుగా దేవుడు కనపడ్డాడు. అందుకని నీ కొరకు కూడా సిద్ధం చేసుకో. నువ్వు నా ఎదుట నిందారహితుడు కనపడ్డావు కనుక నీవు నీ ఇంటి వారు ఆ వాడలో ప్రవేశించాడు. ఈ వాడలో ప్రవేశించితే కలిగే ఆధిక్యతలు కొన్ని ఉన్నాయి, ప్రవేశించకపోతే కలిగే నష్టాలు కొన్ని ఉన్నాయి. ప్రవేశించితే కలిగే ఆధిక్యతలు ఏంటి? రాబోతున్న ఆపదల నుండి తప్పించుకోవటం. ఆ ఓడలో ప్రవేశిస్తే కలిగే ఆధిక్యతలు ఏంటంటే రాబోతున్న ఆపదల నుండి తప్పించుకోవటం. ఒకవేళ ఆ ఓడలో ప్రవేశించకపోతే కలిగే నష్టాలు ఉన్నాయి. ఎన్నో నష్టాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు మనం చూస్తాం. ఇప్పుడు ఆ ఓడలో ప్రవేశించకపోతే కలిగే నష్టాలు ఏంటో కొన్ని మనం చూడబోతా ఉన్నాం. అయితే ఓడలో ప్రవేశించుట దేవుని యొక్క గొప్ప సంకల్పం. ఆ రక్షణ కార్యము తన ప్రజల్లో జరిగించబడట దేవుని యొక్క గొప్ప సంకల్పం, ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక. దేవుడు సృష్టి నిర్మాణం చేసిన తర్వాత ఆ సృష్టి నిర్మాణంలో కొంతమంది మానవులు ఏర్పాటు చేసుకుని ఆ మానవులను తన కొరకై ఆయన ఏర్పాటు చేసుకోవాలనుకోవడం ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం. కనుక మనం ఆయన ప్రణాళికలో ఉన్నామా లేదా అనేది ఇక్కడ పరీక్ష. మనం ఆయన ప్రణాళికలో ఉన్నామనడానికి ఒక రుజువు ఏంటంటే ఆ ఓడలో మనం ఉంటాం, ఆ ఓడలో ప్రవేశిస్తాం, ఆ జీవితం అలాంటి జీవితం జీవిస్తూ దేవుని కొరకై నమ్మకస్తులుగా నిందారహితులుగా కొనసాగుతుంటాం. కానీ చాలా పరిస్థితుల్లో ఈ విధమైన అనుభవంలోని మనం మరి పక్కకు వచ్చేయచ్చు, బయటకు వచ్చేయచ్చు, దూరంగా వచ్చేయచ్చు, నష్టపోతుంటాం. ఓడలో ప్రవేశించలేని అనుభవం మనకెంతో నష్టాన్ని తీసుకొస్తుంది.
కనుక వాడలో ప్రవేశించినటువంటి వారికి కొన్ని లక్షణాలు అంటే కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలు ఏంటో మనం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అంతకుముందు వాడలో ప్రవేశిస్తే ఉండేటువంటి ఆధిక్యత మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 26వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం వాడలో ప్రవేశిస్తే కలిగే ఆధిక్యతలు మనం చూద్దాం. యెషయా 26వ అధ్యాయం మరి 21వ వచనం. యెషయా 26:21 నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునము, ఉగ్రత తీరిపు వరకు కొంచెం సేపు దాగి ఉండము. ఉగ్రత తీరిపు వరకు కొంచెం సేపు దాగి ఉండము. ఇక్కడ నీవు వెళ్ళి తలుపులు వేసుకో. నోవాహు కూడా అంతే. ఆ ఓడలో ప్రవేశించిన తర్వాత తలుపులు వేయబడినాయి. నోవాహు కుటుంబం ఓడలో ప్రవేశించిన తర్వాత తలుపులు ఏమంటే వేయబడినాయి. తలుపులు వేసింది కూడా ఎవరంటే దేవుడే ఆ తలుపులు వేసేసాడు. కనుక ఆ తర్వాత ఏమైందంటే భయంకరమైన జలప్రళయంలో అక్కడ ప్రజలందరూ చనిపోయారు. కానీ నోవాహు ఏదైతే నోవాహు కుటుంబం ఉందో వాడలో ప్రవేశించిన వాళ్ళు మాత్రం రక్షించబడుతూ వచ్చినారు. అట్లనే మనం కూడా ఒకరోజు రాబోతా ఉంది. లోకంలో భయంకరమైన శ్రమకాలం రాబోతా ఉంది. ప్రస్తుత కాలం మరి మనం చూస్తూ ఉన్నాం కదా. ప్రస్తుత కాలం ఎట్లుందంటే జనులు ఎలాంటి భయం లేకుండా నెమ్మదిగా ఉన్నారు. ఏమి దిగులు లేకుండా ఉన్నారు. అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి. వాళ్ళ దేనికి కొరత లేదు. జనులు ఎలా ఉన్నారంటే ఏ భయం లేదు, నెమ్మదిగా ఉంది, ఏ ఇబ్బంది లేకుండా కాలం గడిచిపోతా ఉంది, జీవితం సాగిపోతా ఉంది అనేటువంటి పరిస్థితుల్లో ప్రజలు, లోకంలో ఉన్న ప్రజలు జీవిస్తున్నారు. చూడండి, మొదటి దశలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మొదటి దశలోనిక 5:3 లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. ఎవరంటే వాళ్ళు లోకులు, ప్రభు నెరగనోళ్ళు, ఇంకా పాపంలోనే శాపంలోనే జీవిస్తున్నటువంటి వాళ్ళు. భయమేం లేదు, బాగానే ఉంది, బాగా జరిగిపోతా ఉంది, చక్కగా గడిచిపోతుంది జీవితం, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా గడిచిపోతా ఉంది. ఎందుకంటే సినిమాలు ఉన్నాయి, సీరియల్స్ ఉన్నాయి, తర్వాత లోకంలో మనం చేసుకోవడానికి జల్సాలు ఉన్నాయి, మరి చాలా ఉన్నాయిలేండి. ఇది చాలా లిస్ట్ ఉంది. కనుక ఉదయం టిఫను, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రి అయిన తర్వాత మళ్ళీ డిన్నరు, అన్ని సౌలభ్యంగా ఉన్నాయి. మధ్యలో కావలసినటువంటి సదుపాయాలన్నీ వచ్చేసినాయి ఇప్పుడు ప్రస్తుతం లోకంలో. అన్నిటికంటే ప్రాముఖ్యంగా సెల్ ఫోన్ వచ్చేసింది. సెల్ ఫోను ఎంత నష్టం చేస్తుందంటే అసలు చేయాల్సిన పనులు కూడా మర్చిపోయేటట్టు చేసి చాలా పతనమైనటువంటి వారుగా చేస్తుంది మనుషులు. కానీ సౌకర్యం వచ్చేసింది ఇప్పుడు. ఏంటంటే నాకు అన్నము తినాల్సిన టైం కూడా గుర్తుంటుందా సెల్ ఫోన్ పెట్టుకుంటే. అన్నం తినాల్సిన టైం కూడా గుర్తుపడ. ఆ టైం దాటిపోయేదాకా ఎంత అయిపోయింది, అప్పుడే అన్నం తిన టైం అయిపోయిందా, దాటిపోయిందా, అరే ఈ ఫోన్లో పడిపోయాం అనుకుంటున్నామే కానీ ఆ ఫోన్లోనే ఉంటున్నాం. అంటే ఫోన్లో పడితే నష్టపోతున్నాం అనుకుంటున్నాం కానీ మనం దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం. అంటే నెమ్మదిగా ఉంది సెల్ ఫోన్. మనకి అందులో చూపించేవన్నీ కూడా మనకు మరి భలేగా ఉన్నట్టుగా అనిపించి ప్రజలు అట్లా భావిస్తున్నారు, అలా ఉండిపోతున్నారు. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పుకుంటే పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు వారికి ఆకస్మికంగా నాశనము వస్తుంది. అట్లాంటి వాళ్ళకి ఆకస్మికమైన నాశనం వస్తుంది. కానీ ఇక్కడ 26వ అధ్యాయం యెషయా గ్రంథం 21వ వచనంలో ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాటిను. నాశన దినం రాబోతా ఉంది, ఉగ్రత దినం రాబోతా ఉంది. ఉగ్రత తీరే వరకు నీవు కొంచెం సేపు అంతఃపురంలో వెళ్ళు. ఆ అంతఃపురం మీద కదా వాడే. ఆ అంతఃపురంలోకి వెళ్ళు. నోవాహు అదే చెప్పాడు. నోవాహు, ఈ మరి భూమి మీద నేను జలప్రళయం తీసుకురాబోతా ఉన్నాను. ఈ జలప్రళయంలో నీవు నీ కుటుంబం రక్షించబడినట్లు మీరు వాళ్ళలో ప్రవేశించండి. వాళ్ళు ప్రవేశించినారు. దాదాపుగా 150 దినాలు ఆ వరద నీళ్లలో ఆ వాడ ఉంది. 150 దినాలు. 150 దినాల తర్వాత వాడ ఎక్కడ నిలిచిందయ్యా అంటే ఆరారాతు కొండ మీద నిలిచింది.
అది ఈ ప్రపంచంలో ఉన్న ఎత్తైన పర్వతాల్లో ఒక పర్వతం, ఇప్పటికీ ఉంది. అది ఎత్తైన పర్వతాల్లో పర్వతం అక్కడ ఆగింది. అంటే అంత ఎత్తైన పర్వతాలు కూడా మునిగిపోయేంత ప్రచండమైనటువంటి జల ప్రళయం వచ్చింది ఆ దినాల్లో. అటువంటి పరిస్థితులు అక్కడ ఆగింది ఆ నోవాహు ఓడ. సరే, ఆ తర్వాత కాలం నీరంతా ఇంకిపోయింది. వాళ్ళు బయటకు వచ్చి మళ్ళా ఫ్రెష్గా మరలా సృష్టి క్రమాన్ని వారు జరిగిస్తూ వచ్చారు. ఇప్పుడు మనమంతా కూడా నోవాహు సంబంధించినటువంటి సంతానం. అంతకుముందు ఆదాము సంతానం కాదు మనం. ఆదాము సంతానాన్ని దేవుడు అంతం చేశాడు. ఇప్పుడు నోవాహు కాలం తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఆయన సంతానంగా మనం ఈ లోకంలోనికి చేపట్టాం. ఆదాము సంతానం అంతా కూడా ఆయనకి దృష్టి చెడుతనం చేసిన చేత దేవుడు మొత్తాన్ని సంహరించినాడు. ఇప్పుడు మనం నోవాహు తరం వారు. నోవాహుకు సంబంధించినటువంటి జీన్స్ మనలో ఉన్నాయి. ఇప్పుడు ఆదాము తాలూకు జీన్స్ మనలో ఉంటే మనం ఇలా మన మాట మనమేనవండి, అట్లా ఉంటాం. భయంకరంగా అంత ఎత్తుగా ఉండి చాలా బలశాలుగా ఉంటాం కనుక బలం ఉంటే మనం మన మాట మనమేను అన్నట్టు ఎంతో కష్టపడేవాళ్ళం. కనుక ఆదికాలం 6వ అధ్యాయంలో బలాత్కారులతో లోకమంతా నిండిపోయిందంట ఆ దినాల్లో. కనుక దేవుడు అంతం చేసి నోవాహు ద్వారా మళ్ళీ నూతన సృష్టిని ఇచ్చినాడు. సరే, ఇప్పుడు జలప్రళయం వచ్చింది. జలప్రళయం తర్వాత 150 దినాల తర్వాత నీరు ఇంగిపోయింది. ఒక ఆశ్చర్యం. ఇప్పటికీ ఆశ్చర్యమే. ఏంటంటే ఆశ్చర్యం, పైనుండి ఆకాశపు తుమ్ములు విప్పబడ్డాయి, కింద నుండి మరి కింద పాతాళగా భూలోక తుమ్ములు కూడా విప్పబడ్డాయి. అంటే భూమిలో నుండి నీరు పైకి వచ్చింది, ఆకాశం పై నుండి నీరు దిగింది. ఇప్పుడు ఆ నీరు ఈ నీరు అంతా కూడా ఏమయ్యింది అనేది ప్రశ్న. ఆ నీరు ఈ నీరు ఏమైందని అని ప్రశ్న. ఇందిరాగాంధీకి ఒక సందేహం వచ్చిందంట. సందేహం వస్తే ఆమె వాళ్ళ నాన్నగారు అంటే నెహ్రూ గారు లెటర్ రాసిందంట. ఏమని రాసిందంటే, నాన్న నేను బైబిల్ చదువుతా ఉండగా ఈ జలప్రళయం గురించి చదువుతూ వచ్చాను. జలప్రళయం దగ్గర ఆకాశంలో నుండి నీరు వచ్చిందన్నాడు, కింద నుండి నీరు వచ్చిందన్నాడు, విస్తారమైన వర్షం కురిసిందన్నాడు, ఎక్కడ చూసినా జలము మరి ఒక సముద్రంలా ఉండిందని అన్నాడు. ఇప్పుడు ఇదంతా ఇంకిపోయింది అన్నాడు కదా, ఇదంతా ఏమై ఉంటుంది అంటామని సందేశాన్ని వ్యక్తం చేసింది ఇందిరాగాంధీ. వ్యక్తం చేస్తే వాహనం అన్నాడంట కదా, అంటే నెహ్రూ గారు కొంచెం బురదన్నాడు. కానీ ఆయన ఏమన్నాడంటే, ఏమి అవ్వలేదమ్మా, పెద్ద రహస్యం ఏం లేదు. దేవుడు వాటన్నిటినీ కూడా ఆ నేల మీద నుంచి తొలగించి మీరందరూ మీ జలములారా మీరు ఒక పక్క ఉండి అని జలాన్ని ఆజ్ఞాపించినప్పుడు అవన్నీ పక్క తొలగి సముద్రాలుగా ఏర్పడతాయి, సముద్రాలుగా చేయబడ్డాయి. 1. 2, హిమాలయ పర్వతాలు. మనకి హిమాలయ పర్వతాలు అనేది సరే ప్రపంచంలో ఎత్తైనటువంటి మంచుగడ్డలతో కూడిన పర్వతం మన హిమాలయాలు. తర్వాత ఇటువంటిది ఎంతకంటే పెద్దది అలస్కా అని అక్కడ ఉంటుంది, అమెరికా మరి ఆ సైడ్ ఉంటుంది, అది అలస్కా. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ వాటర్ అంతా ఏమైందంటే కొన్ని ఏమో సముద్రాలుగా చేయబడ్డాయి, కొంత నీరు, కొంత నీరేమో గడ్డగడ్డిపోయి ఒక పర్వతం లాగా మార్చబడింది. ఇది దేవుడే చేసిన ఏర్పాటు. కనుక నెహ్రూ చెప్పిన సమాధానం మరి మనం కూడా కొంత వినడానికి నమ్మటానికి కొద్ది రుజువు ఉంది, ఆధారం ఉంది. కనుక ఏమైంది వాటర్ అంతా ఎట్లా ఇంకింది అంటే ఇది సంగతి. కొంత ఏమో సముద్రంగా మారింది, అంటే పెద్ద సముద్రం అయిపోయింది. 2వది కొన్ని నీళ్లు గడ్డగడ్డిపోయి ఐసులాగా మారిపోయి పర్వతంగా నిలబడింది. మరి అంతకు ముందున్న దినాల్లో బహుశా ఇవి ఉండవచ్చు, ఆ తర్వాత దినాల్లోనే ఇవి ఏర్పడినట్టు మనం గమనించాలి. సరే, ఇక్కడ విషయం ఏంటంటే పిల్లరా, దేవుడు చేసిన ఈ సృష్టిలో, ఈ సృష్టి క్రమంలో ఆయన ఏర్పాటును అంగీకరించి ఆయన ఏర్పాటులోకి వచ్చేటువంటి వారికి కలిగే ఆధిక్యతలు ఎన్నో, ఆయన ఏర్పాటులోకి రానటువంటి వారికి కలిగే నష్టాలు ఎన్నో. నోవాహు కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ 150 దినాలు వాళ్ళు రక్షించబడ్డారు. తర్వాత వారిని దేవుడు 9వ అధ్యాయం మనం చూస్తాం, వారిని ఆశీర్వదించినాడు. చూడండి 9వ అధ్యాయం, ఆదికాండం 9వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. చూడండి ఆదికాండం 9, వారిని దేవుడు ఆశీర్వదించినాడు. ఎట్లా? ఆదికాండం 9వ అధ్యాయం, ఆదికాండం 9:20 వచనం. ఆదికాండం 9:20 నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను.
ఎక్కడ వ్యవసాయం జరుగుద్దో అక్కడ అభివృద్ధి లేకపోతే ఆశీర్వాదం ఉంటుంది. దేవుడికి ఇది ముందే తెలుసు. అందుకనే ఆదాముతో చెప్పాడు, ఏదేనులో ఉండే ఆధిక్యత పోగొట్టుకుని బయటకు వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళవయ్యా, బయటకు వెళ్ళి చక్కగా చెమట ఓడిచి కష్టపడు, భూమి మీద సేద్యం చేసి కూరగాయలు నీకు కావాల్సిన ఆహార పదార్థాలు పండించుకొని నువ్వు బ్రతకాలి, వ్యవసాయం చేసుకొని బ్రతుకు. కానీ దేవుడు ఆదాము బయట పంపించిన తర్వాత చెప్పిన మాట అది కొంతకాలం జరిగింది. కానీ తర్వాత మనుషుడు వ్యవసాయం సంగతి మర్చిపోయి వేరే విధానాల్లో వేరే ఆలోచనలు చేసి మరి వ్యవసాయాన్ని అంటే మనుషునికి ప్రాణాధారమైనటువంటి జీవనాధారమైనటువంటి వ్యవసాయాన్ని మర్చిపోయిన స్థితిలో దేవుడు నోవాహు తన మాట విన్న కారణం చేత, రక్షించబడినటువంటి అనుభవంలోకి వచ్చిన కారణం చేత ఇప్పుడు ఆశీర్వదించడం ప్రారంభించిన మొట్టమొదటి మరి క్రియ ఏంటంటే అతడు ద్రాక్ష తోట వేశాడు. వ్యవసాయము చేయనారంభించి క్రమక్రమంగా అభివృద్ధి పొందిన వాడుగా ఉన్నాడు. వ్యవసాయం చాలా మనకు ఎంతో ఆశీర్వాదకరం. కానీ వ్యవసాయం ఎంత ఎక్కువ జరిగితే ఆ దేశం అంత బాగుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇట్లా దేవుడు నోవాహును ఆశీర్వదించిన వాడుకున్నాడు. ఇది ఒక భాగం. ఇప్పుడు ఈ విధంగా దేవుని ఏర్పాటులోకి రానటువంటి వారు ఇంకెవరైతే ఉంటారో వారు కొన్ని లక్షణాలు గల వారు దేవుని ఏర్పాటులోకి రారు. వారు ప్రభు బలలో పాలు పొందడానికి వారు మరి తాము అప్పగించుకున్నటువంటి వారుగా ఉండరు. చూడండి, కొన్ని తలంపులు చూసుకుని మనం ముగించుకుందాం. మొదటిగా ఎవరు దేవుని ఏర్పాటులోకి రారంటే వారిలోనికి రానటువంటి జనులకు ఉండే లక్షణాలు ఏమంటే, మొదటిగా చూడండి, 1 పేతురు 3వ అధ్యాయం 20వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 20వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 20వ వచనం. త్వరగా మనం ముగించుకుందాం. 1 పేతురు 3:20. అక్కడ 2వ వరుస 19 వచనంలో 3వ వరుస చూడండి. అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన వెళ్ళి ప్రకటించాడు. అవిధేయులైన వారు ఎవరంట? నోవాహు వాడ సిద్ధపరుస్తున్నప్పుడు ఎవరైతే దేవుని మాటకు వినలేదో, విధేయులు కాలేదో, ఎవరు అవిధేయులు ఉన్నారో వారు మరి వారిని ప్రకటించినా కూడా వారు వినలేదు. కనుక నీటిలో వారు నశించిపోయిన వారు ఉన్నారు. మొదటి మాట, అవిధేయత చూపించే వాళ్ళు ఇలాంటి మరి దేవుని ఏర్పాటును వారు ప్రోత్సహించేవారు ఉంటారు. దేవుని యొక్క రక్షణలోనికి వారు రానటువంటి వారు ఉంటారు. దేవుని ఉద్దేశాలు నెరవేర్చినటువంటి వారు ఉంటారు. అంటే దేవుని ఏర్పాటు నెరవేరినటువంటి వారుగా ఉంటారు. కనుక ఆ స్థితి ఏంటంటే అవిధేయత అంటే ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా లోబడకపోవడం. ఒకసారి చెప్పగానే లోబడకపోవటమే అవిధేయత. పదే చెప్పినా కూడా, ఎంత చెప్పినా కూడా చూడండి అక్కడ. అందుకనే వారికి దేవుడు ప్రకటించాడంట. ఒకసారి 2 సార్లు కాదు, 120 సంవత్సరాలు ప్రకటించాడు. ఎవరైనా నోవాహు 120 ఏళ్ళు ప్రకటించాడు సువార్త అక్కడ ఉన్న ప్రజలకు. 120 ఏళ్ళు కూడా నోవాహు మాట కానీ దేవుడి మాట కానీ వారు విననటువంటి అవిధేయులు. కానీ ఏమైంది? జల ప్రళయంలో వారు నశించిన వారు ఉన్నారు. జల ప్రళయంలో వారు నశించినటువంటి వారుగా ఉన్నారు. కనుక అవిధేయులు వారు దేవుని ఏర్పాటును కలిగి జీవించరు. వారు ఫలితంగా నష్టపడేటువంటి వారుగా ఉంటారు. కనుక మొదటి విషయం అవిధేయత. ఈ విధంగా 120 సంవత్సరాలు ప్రకటించాడంటే చూడండి, తక్కువ టైమా? 120 సంవత్సరాల పాటు ప్రకటించాడంటే ఎంత ఓర్పు అయిన అసలు. చాలా ఓర్పు గలవాడు. వాడు నాకు తెలిసి నోవాహుని ఏం చేస్తుంటారంటే ఎగతాళి చేస్తుంటారు. ఏంటి జలప్రళయం రాబోతా ఉందా? భూమి మొత్తం నీళ్లతో నింపబడతా ఉందా? భూమి మునిగిపోద్దా? మేము కూడా మునిగిపోతావా? మమ్మల్ని రమ్మంటావా? ఎల్లెల్లవయ్యా నోవాహు అని ఉండరా? ఖచ్చితంగా ఆయన హేళన చేసి ఉంటారు. కానీ నమ్మరా. వారి అవిధేయతను బట్టి వారు నమ్మని వారు ఉన్నారు. అటువంటి పరిస్థితి వాళ్ళకు భయంకరమైనటువంటి వరద ప్రవాహంలో ముంచివేయబడేటువంటి వారుగా చేయబడతారు. దేవుని ఏర్పాటును కోల్పోయినటువంటి వారు ఉన్నారు. మొదట అవిధేయత వలన మనం దేవుని ఏర్పాటును కోల్పోతాం. రెండవది 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించెను. చాలు. రెండవది ఏంటంట?
భక్తిహీనులు. ఎవరైనా వారిలో ప్రవేశించేవారు ఉంటారంట భక్తిహీనులు. వారు ఏంటంటే చూడండి ఏమన్నా, పూర్వకాలంలో లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయము రప్పించినప్పుడు, భక్తిహీనుల సమూహం మీదికి ఆయన జలప్రళయం రప్పించినాడంట. భక్తిహీనుల సమూహము, భక్తిహీనుల సమాజము, భక్తిహీనత, వారు లోకలు, భయము లేదు. ఈ దినాల్లో కదండి, ఆ దినాల్లోనే భయం లేదు, భయం ఏమి లేదు, తిరుసు త్రాగుతున్నారంట. చూడండి 24వ అధ్యాయం మత్తయి సువార్త. వాడు ఏం చేస్తున్నారంట ఆ దినాల్లో? మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24:38, 24:38. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుసు త్రాగుసు పెళ్లికి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఉండి జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పోయే వరకు వారు ఎరగలేదు. ఏంటంటే వాడు ఏం చేస్తున్నారు? భక్తిహీనత ఏం చేస్తుందంట? తినడం తాగడం తిరగడం, తినడం తాగడం తిరగడం. ఇది భక్తిహీనత. తినడం తిరగడం, మధ్యలో తాగడం, ఇది రకరకాల అంటే ఇలాంటి పరిస్థితులు మనలో భక్తిహీనతను తీసుకొస్తాయి. భక్తిహీనతగా మనల్ని చేస్తాయి. ఈ భక్తిహీనత ఎంత నష్టం అంటే ఎంత నష్టం? అక్కడ మనం చూసే మత్తయి సువార్తలో ఎంత నష్టం? కొట్టుకొని పోతారు వాడు. జలప్రళయంలో వారు కొట్టుకొని పోతారు. కనుక భక్తిహీనత వారు కొట్టుకుని పోయేటట్లుగా చేస్తుంది. కనుక వారు భక్తిహీనులు దేవుని సన్నిధిని నిలువరు. కీర్తన 5వ అధ్యాయం చూడండి. అక్కడ ఒక మాట చూసి ముందుకు వెళ్ళిపోతాం. కీర్తన 5వ అధ్యాయం, కీర్తన 5 అక్కడ 5వ వచనం. కీర్తన 5:5 డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపం చేయ వారందరూ నీకు అసహ్యులు. డాంబికులు నీ సన్నిధిని నిలువరు. భక్తిహీనత వాళ్లకు దేవుని సన్నిధిని వాళ్ళని నిలవనేయకుండా కొట్టుకుని పోయేవారుగా ఉన్నారు. ఇది రెండవ విషయం. మూడో విషయం చూడండి. మూడో విషయం మనం చూసినప్పుడు మరి మత్తయి సువార్త 24:38, మత్తయి సువార్త 24:38, మత్తయి సువార్త 24. జలప్రళయమునకు ముందు దినములలో నోవహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకుని పోయే వరకు ఎరగకపోయేది. ఇక్కడ తలంపు ఏంటంటే వారు దేవుని సంగతులను ఎరగకున్నారు. నోవహు మాత్రం ఎరిగాడు. దేవుని సంగతులను ఎవరు ఎరిగారంట? నోవహు మాత్రం ఎరిగాడు. కానీ వారు మిగిలిన వాడు ఎరగల. అయ్యా జలప్రళయం వస్తుందంట, దేవుడు రక్షణ ఇస్తాడంట, నువ్వు వాడకూడ చేయమన్నాడు, వాళ్ళలో మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను రండి అంటే వాళ్ళు ఎరగనటువంటి దేవుని సంగతులను ఎరగనటువంటి వారు ఉన్నారు. ఒకసారి పేతురు యేసు ప్రభువు అని అంటా ఉన్నాడు కదా. చూడండి మత్తయి సువార్తలోనే ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం అనుకుంటా. చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినము లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయబట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకు ఎన్నడూ కలుగుదని ఆయనను గద్దింపసాగాను. ఏమన్నాడంట? అది నీకు ఎన్నడూ కలుగుదని ఆయనను గద్దింప. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుతున్నావు కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురును రచించాడు. ఇక్కడ దేవుని సంగతులను ఎరగాలి ముందు. పేతురు అది ఎరగల. దేవుని సంగతులు ఎరగకుండా మనిషి రీతిగా ఆలోచిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు పేతురును గద్దించినాడు. కానీ ఇక్కడ కూడా వీళ్ళు మత్తయి సువార్త 24లో వాళ్ళు దేవుని కార్యాలు లేదా దేవుడు చెప్పిన హెచ్చరికలు వారు ఎరగనటువంటి పరిస్థితులు పడిపోతున్నారు. దానికి కారణం వాళ్ళ అవిధేయత, భక్తిహీనత. వాళ్ళ దేవుని సంగతులు ఎరగకపోవడానికి కారణం వాళ్ళ అవిధేయత, వాళ్ళ భక్తిహీనత. ఈ రెండు కారణాలు వారు దేవుని సంగతులను ఎరగనటువంటి వారుగా చేయబడినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది మూడోది.
4వ తలంపు చూడండి. 4వ తలంపులో మరి 1 పేతురు 3వ అధ్యాయం 20వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 20వ వచనం. 1 పేతురు 3:20 4వ తలంపు చూద్దాం. 19:20 దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుకున్నప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుతుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షించబడిరి. ఇక్కడ వారికి దేవుడు చేస్తున్నటువంటి ప్రకటన, వారికి దేవుడు చేస్తున్న ప్రకటన, దేవుడే ఆత్మరూపిగా వారి మధ్యకు వెళ్ళి ప్రకటించే ప్రకటనను వారు నిర్లక్ష్యం చేసినారు. ఇక్కడ నా తలంపు ఏంటంటే, నోవాహును పంపించినాడు. నోవాహును పంపించి నోవాహు ప్రకటిస్తున్నప్పుడు దేవుని ఆత్మ నోవాహులో ఉండి మరి అక్కడ ఒక రకంగా ప్రజల యొక్క దౌర్బల్యాన్ని ఎత్తి చూపించేసి పరిస్థితి. అటువంటి పరిస్థితిని వారు ఏం చేసినారంట, దేవుని యొక్క మాటను వారు నిరాకరించేవారుగా చేయబడినారు. చూడండి, మార్కు సువార్త దేవుని ప్రకటనను నిరాకరించిన లేదా పెడచెవులు పెట్టినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మార్కు సువార్త లూకా సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం 29వ వచనం. లూకా సువార్త 7:29. ప్రజలందరూ శంకరులను యోహాను బోధ విని అతను బాప్తిస్మం పొందిన వారై దేవుడు న్యాయవంతులను ఒప్పుకొనింది కానీ పరిచయులను ధర్మశాస్త్రోపదేశకులను అతని బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పాన్ని నిరాకరించినారంట. ఈ వాడలోనికి ప్రవేశించినటువంటి వాళ్ళకు కలిగేటువంటి ఈ 4వ నష్టం ఏంటంటే, దేవుని సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక వారు త్రోసివేసిన వారు ఉంటున్నారు. దేవుని యొక్క ప్రణాళికను వారు త్రోసివేశారు. దేవుడు వారికి ఏమైతే హెచ్చరిక చేస్తా ఉన్నాడో ఆ హెచ్చరికను వారు చెవిన పెట్టిన వారు ఉన్నారు. కనుక దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తే వీళ్ళరా ఎంత నష్టం అంటే, వారు భయంకరమైనటువంటి మరి ప్రమాదం, వారు ముంచివేయబడడానికి వారు కారణమవుతున్నారు. వారు నష్టపడడానికి కారణమవుతున్నారు. వారి యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకం చేయబడతా ఉంది. దేవుని సంకల్పం ఇప్పుడు ఇంత మొదలు చెప్పినట్టు దేవుడు మన కొరకై ఒక ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళికలో మనం రక్షించబడడానికై మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రణాళికలో వచ్చిన వారందరూ రక్షించబడ్డారు. ఇది దేవుని ఏర్పాటు. అంగీకరించినటువంటి వారు ఆయన ఏర్పాటులోకి వచ్చారు. కొంతమంది ఉన్నారు దేవుని యొక్క ఉద్దేశాలు లేదా ఆయన సంకల్పాలు నిరాకరించి వారు బాప్తిస్మానికి రావడానికి ఇష్టపడరు, ప్రభువును వారి సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడరు. వాళ్ళు దేవుని సంకల్పాన్ని నిరాకరించేటువంటి పరిస్థితుల్లో వారు పడిన వారు ఉంటున్నారు. ఇది 4వ విషయం. 5వ విషయం చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు. ఆదికాండం 6 నరుల చెడుతనం. ఏంటంటే 6వ విషయం. 5వ విషయం నరుల చెడుతనం. నరుల చెడుతనం ఎంత ప్రమాదమైందంటే అది దేవుణ్ణి కూడా దుఃఖపెట్టేటట్టు చేస్తుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ నరుల చెడుతనాలు కాదంటే అవన్నీ చెడుతనాలే. ఏంటవి? అవిధేయత, భక్తిహీనత, లేకపోతే ఆయన సంకల్పం నిరాకరించడం, లేకపోతే ఆయన యొక్క హెచ్చరికలను పెడచెవిన పెట్టడం, ఇవన్నీ భక్తిహీనతే. తర్వాత అంటే వారి చెడుతనమే. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ చెడుతనం ఏంటంటే 4వ వచనంలో చూడండి. 4వ వచనం కాదు, 3వ వచనం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. ఇక్కడ నా తలంపు ఏంటంటే, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అంటే నా తలంపు ఏంటి? అక్కడేం రాయబడిందంటే, దేవుడు ప్రజలతో వాదించేవాడు. ప్రజలను హెచ్చరిక చేయడం కోసమో లేకపోతే ఆయన యొక్క ఉద్దేశాలు వారికి తెలియజేసి తన ఉద్దేశాలు నెరవేర్చేవారుగా వారు చేయబడాలని కోరటమో ఆయన అప్పటి వరకు ఎంతో కాలం నుంచి చేస్తున్నాడు పలు రకాలుగా. ఇక్కడ మనం చూస్తాము. ఇప్పుడు 5వ అధ్యాయంలో
కొంతమంది భక్తిపరులు ఉన్నారు 5వ అధ్యాయంలో, ఆదికాండం 5వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో ఆదాము కుటుంబం ఉంది. ఆదాము కుటుంబంలో భక్తి ఉంది, భక్తిహీనత ఉంది. ఆదాము కుటుంబంలో భక్తి ఉంది, భక్తిహీనత ఉంది. అయితే భక్తిహీనత ప్రబలింది, భక్తి చనిపోయింది. 4వ అధ్యాయంలో ఆదాము కుటుంబంలో భక్తిని చంపేశారు, భక్తిహీనత ప్రబలింది. అంటే భక్తిహీనుడైన కయ్యూను వర్ధిల్లినాడు, భక్తిపరుడైన హేబేలు చంపబడుతూ వచ్చినాడు. మొట్టమొదట హతసాక్షి ఎవరంటే మనకు హేబేలు. కనుక భక్తిని అణిచివేసే సాతాను ప్రణాళిక అక్కడ జరిగించినాడు. సాతాను ఉద్దేశం నెరవేర్చేవాడు అక్కడ ఒకడు లేచినాడు. వాడి వల్ల, అంటే కయ్యూను వల్ల ఎంత ప్రమాదం అంటే మనకి ఇప్పటికి కూడా ఆ కయ్యూను లాంటి వారు మన భూమి మీద ఎంతో మంది ఉన్నారు. ఆ కయ్యూను లాంటి వారు ఎంతో మంది ఎక్కువ విస్తారం అవడం చేతనే వారితో వాదించి, ఇక్కడ చూడండి 4వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో దేవుడు కయ్యూనుతో వాదించాడు. చూడండి 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయ్యూను అడుగగా, అతడు నేను ఎరగను, నా తమ్ముడు నీ కావలి వాడినా అని దేవునితో వాదించాడు. అరే ఏంటి నువ్వు చేసిన పని, నువ్వు చేసిన పని నీ తమ్ముడు చంపావు కదా, నీ తమ్ముడు రక్తం నేలలో నాకు మొరపెడుతుందంటే అక్కడ ఇంకో రకంగా మరి దేవుని మాట ధిక్కరిస్తున్నాడు. ఇక్కడ చూస్తేనేమో 4వ అధ్యాయము మరి 6వ వచనంలో యెహోవా కయ్యూనుతో నీ కోపమేలా, ముఖం చిన్నపుచ్చుకున్నావేమి, నువ్వు సత్క్రియ చేస్తే తలనెత్తుకోవా అని ఇక్కడ మాట్లాడుతుంటేనేమో అక్కడ దేవుని మాటకు ధిక్కరని చెప్తున్నాడు, కోపం చూపిస్తున్నాడు దేవుని మాట మీద. ఈయన పరిస్థితి, కయ్యూను పరిస్థితి. కొంచెం ముందుకు వెళ్ళాం 3వ అధ్యాయంలో ఆదాము ఎక్కడున్నావు, అయ్యా తప్పు చేసి దాక్కున్నాయి అంటే మరి బాగుండేది. అతనేం చేస్తున్నాడంటే దేవునితో వాదిస్తున్నాడు. నేను నీ చేయొద్దని చెప్పి నన్ను చేసావా అంటే, చేసిన మాట నిజమే కానీ నేను చేయలేదు, నువ్వు నాకు సాటిగా సహాయం చేశాను, ఆమె చేయించింది అన్నాడు. అంటే వాదన. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ చూడండి. 5వ అధ్యాయంలో హానోకు ఉన్నాడు. హానోకు 365 ఏళ్ళు దేవునితో కూడా నడిచిన గొప్ప భక్తుడు. ఈ హానోకుతో చెప్పుకుంటాడు నాకు తెలిసి దేవుడు, హానోకు చూసావా ఆదామును ఎలాగా నేను చేస్తాను, అతనేమో అలా అయిపోయాడు, కొన్ని వాళ్ళ కొడుకులను బాగుంటారంటే వాడ కొడుకుల్లో ఒకడు భక్తుడు వాడైతే ఇంకోడేం భక్తిహీనుడు, ఇట్లా తయారయ్యారయ్యా. మరి ఏంటని నాకు తెలిసి హానోకుతో తన గోడంతా చెప్పుకుని ఉంటాడు దేవుడు. వాళ్ళని మార్చాలి, ఎట్లా అయినా సరే వాళ్ళ దగ్గరికి పోయి ప్రకటన చెయ్యి, లేకపోతే వాళ్ళతో మాట్లాడు అని హానోకుతో దేవుడు హెచ్చరిక చేసుకుంటాను. అయితే విషయం ఏంటంటే హానోకు భక్తిని బట్టి దేవుడు అతన్ని ప్రాణం ఉండగానే తీసుకెళ్ళిపోయాడు పరలోకాన్ని. అంటే ఇంత భక్తుడు, ఇంత మంచి భక్తుడు అంతమంది కాలంలో ఆయన కనపడలా. తనకి ఇంత మంచి భక్తుడు నాకు అవసరం అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. హానోకు సజీవంగా పరలోకానికి వెళ్ళిన వాళ్ళలో హానోకుడు. తర్వాత కాలంలో నోవాహు. ఈ నోవాహు కాలం వచ్చేసరికి ఎలా ఉందంటే దేవుడు అంటున్నాడు కదా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఎంత కాలం నుంచి వాదిస్తూ ఉంటే ఆయన ఎంత మరి బహిరంగంగా చెప్తున్నాడు చూడండి. నా ఆత్మ ఎప్పుడు ఎల్లప్పుడూ నరులతో వాదించదండి. ఎప్పుడు వాదించి 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 ఒక రకంగా ఆయన విచ్చిపోయాడని చెప్పాలి. నరుల చెడుతనము తొలగించబడి వారు మంచిగా జీవించాలని దేవుడు కోరితే వారు వినల, ఆయన మాట వినల, చెడుతనమే జరిగి వచ్చారు. అప్పుడే అంటున్నాడు 5వ వచనంలో, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతా ఎల్లప్పుడూ చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపముతో హృదయంలో నొచ్చుకొనెను. దేవుడు సంతాపడి హృదయంలో నొచ్చుకుంటున్నాడు. నరుల చెడుతనం దేవుణ్ణి దుఃఖపెట్టింది. దేవుడు ఏడ్చినాడు అనేది ఎవరి విషయం ఏడ్చాడు? మాట వినని వాళ్ళ విషయం ఏడ్చాడు. దేవుడు ఎవరి విషయం ఏడుస్తాడు తెలుసా? దేవుడు ఎందుకు ఏడుస్తాడు? ఏడాల్సిన అవసరం లేదు కదా. మాట వినని వాళ్ళ విషయమే ఏడుస్తాడు. యెహెజ్కేలు గ్రంథంలో చూడండి, యెహెజ్కేలు అక్కడ ఒక మాట చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం ఒక మాట చూసుకొని మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. యెహెజ్కేలు
సరే, ఇప్పుడు నేను చూపించిన తర్వాత ఆ మాట ఏంటంటే, నేను వారి తిరుగుబాటును బట్టి సాటుకు పోయి ఏడ్చేదననే మాట ఉంటుంది. అది ఉంటుంది ఆ మాట. సరే, నేను చూపించలేకపోతున్నాను. ఇప్పుడు ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తన ప్రజలైన వారి తిరుగుబాటును బట్టి ఏం చేస్తాడంట? సాటుకు పోయి ఆయన ఏడ్చేవాడుకున్నాడంట. సాటుకు పోయి, పక్కకు పోయి ఆయన ఏడ్చేవాడుకున్నాడు. వారు చేసినటువంటి హేయ క్రియలను బట్టి, వారి యొక్క మరి తప్పిదాన్ని బట్టి, వారి యొక్క పొరపాట్లను బట్టి ఆయన సాటున ఏడ్చేవాడుకున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తన ప్రజల యొక్క చెడుతనాన్ని బట్టి ఏడ్చేవాడుకున్నాడు. తన ప్రజల యొక్క అవిధేయతను బట్టి, వారి భక్తిహీనతను బట్టి, ఆయన మాట వినకపోవటాన్ని బట్టి ఆయన దుఃఖపడేటువంటి వాడు ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ నా తలంపు 5వ తలంపు, నరుల చెడుతనము ఆయనను ఏడిపించేది ఉంటాం. ఇక్కడ 6వ అధ్యాయము, ఆదికాండం 6వ అధ్యాయంలో వారి చెడుతనాన్ని బట్టి నోవహు కుటుంబం తప్ప మిగిలినంతా కూడా నాశనం చేయబడడానికి దేవుడు సమ్మతించిన వాడుగా ఉన్నాడు. నా తలంపు, దేవుని యొక్క ఏర్పాటులోనికి రానటువంటి ప్రజలకు కలిగే నష్టం, దేవుని ఏర్పాటులోకి లేదా దేవుడు ఏర్పాటు చేసిన రక్షణలోనికి, దేవుడు ఏర్పాటు చేసే వారిలోనికి ఆ శ్రేష్టమైనటువంటి అంతఃపురానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ స్థానంలో నువ్వు రాకపోవటం వల్ల కలిగే నష్టాలు. ఎందువల్ల నష్టాలు అవుతాయంటే, మొదట 5 విషయాల నుంచి మనం, 1 అవిధేయత, 2 భక్తిహీనత, 3వది దేవుడిని ఎరగనట్టున్నట, 4వది ఆయన మాట హెచ్చరికలను లక్ష్య పెట్టుకుపోవుట, ఆయన సంకల్పాన్ని నిరాకరించడం, 5వది వారి చెడుతనాన్ని బట్టి ఆయన దుఃఖించబడినప్పుడు ఏడ్చినప్పుడు ఆయన వారి విషయమై కోపపడేటువంటి వాడుకున్నాడు. దేవుడి యొక్క ప్రేమ, ఆయన యొక్క సంకల్పం, ఆయన ప్రజలు ఎరగాలనేది ఆయన యొక్క ఉద్దేశం. ఆయన తన ప్రజల విషయమై కలిగి ఉన్నటువంటి ప్రేమ ఆయన ప్రజలు గుర్తించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కానీ ఆ ప్రజలే ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఆయన మాట కనుక భక్తి కలిగిన జీవితం జీవించడానికంటే కూడా భక్తిహీనమైన జీవితం జీవించి ఎంతో నష్టపడేటువంటి వారు ఉంటున్నారు. వారు అవిధేయులైపోతున్నారు. వారు ప్రభువును నిరాకరించేటువంటి వారు ఉంటున్నారు. దేవుని ఏర్పాటును, దేవుని సంకల్పాన్ని త్రోసివేసే వారు ఉంటున్నారు. కనుక ప్రియులారా, ఒకవేళ మనం అలాగున్నామేమో, ఇది మనం ప్రశ్న వేసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళికను మనం త్రోసివేసే వారు ఉన్నామేమో, ఆ ప్రణాళిక మనం ఎరగకున్నామేమో. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, మన కోసం ఆయన కుమారుడు యేసు ప్రభువుని ఈ లోకాన్ని పంపించి మన పాపాలన్నీ కూడా ఆయన మీద మోపి ఆయన మరి రాను పైన మేకులు కొట్టబడడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. మన పాపాలన్నీ ఆయన మీద వేయబడినప్పుడు ఆయన శాపగ్రస్తుడుగా మార్చబడి సిలువపై వేలాడినటువంటి వాడుగా ఉన్నాడు. వాస్తవంగా యేసు ప్రభు శాపగ్రస్తుడు కాదు, ఏ పాపము లేని నిందారహితుడు, నిష్కల్మషమైన వాడు, పాపము చేయని ప్రత్యేకమైన జీవితం జీవించిన వాడు. అయితే మన నిమిత్తం మన శాపమంతా కూడా ఆయన మీద మోపబడి ఆయన సిలువకు మేకులు కొట్టబడిన వాడుకున్నాడు. కనుక ఇక్కడ మనం ఒక మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి, మరి గలతీ 3వ అధ్యాయం, ఆ ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. గలతీ 3వ అధ్యాయం 13, 14 కలిసి ఉంటాయి. గలతీ 3, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. క్రీస్తు మన కోసము శాపమైపోయినాడు. మన కోసం ఆయన శాపమైపోయాడు. అందుకే అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది, క్రీస్తు మన కోసము శాపమై అనే దగ్గర 2 వేషుడి కింద చూడండి, ఫుట్ లెటర్స్ లో శాపగ్రాహి అయిపోయినాడు. దేవుడు చేసిన గొప్ప ప్రణాళిక అండి అది.
మన కోసం ఆయన శాపగ్రహి అయినాడు. అంటే ఎవరు మనం ఎవరు? మనము మరి దేవుని యొక్క ఏర్పాటును తృణీకరించినటువంటి వాళ్ళం. చూడండి 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడినట్టుగా క్రీస్తు యేసు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. క్రీస్తు యేసు సిలువ వేయబడినట్టు సంగతి మీరు మర్చిపోయినారా? ఆయన మీ కొరకై శాపం అయిపోయినాడు అనేటువంటి హెచ్చరిక గలతీ సంఘానికి పౌలు చేస్తున్న హెచ్చరిక. కనుక మనం మన యొక్క అవిధేయతను బట్టి శాపకరమైన జీవితం జీవిస్తున్న మనలను రక్షించుట కొరకై ఏ పాపం లేని యేసు ప్రభు శాపగ్రాహి అయి శిలువలో చనిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మనం కనుక శిలువలో దేవుని కుమారుడు అంటే యేసు ప్రభు వారు మనకు జరిగిన కార్యము మనం ఎరిగిన వారం అయితే ఒకటే విషయం, ఈ అవిధేయులం అనే పరిస్థితుల నుండి బయటకు వస్తాం, భక్తిహీనతను విడిచిపెడతాం, ఆయన ఎరిగినటువంటి అనుభవంలోకి వస్తాం, ఆయన హెచ్చరికలు ఆయన మాటలను అంగీకరిస్తాం, తర్వాత చెడుతనం జరిగించకుండా ఆయన సుఖ పెట్టకుండా ఆయన సంతోష పెట్టేటువంటి వారంగా ఉంటాం. ఇది చాలా మరి ఎవరైతే ఇలాంటి ఏర్పాట్లోకి వస్తారో వారు ఆయన ఉద్దేశాలని వారు జరిగిస్తున్నారనేది మరి అక్కడ తేటపడుతుంది. కనుక యేసు ప్రభు మన గురించి శిలువలో చనిపోయిన దాన్ని బట్టైనా మనం ఏం చేయాలంట? మన అవిధేయత, మన అవిశ్వాసం, తిరుగుబాటు, భక్తి అన్ని విడిచిపెట్టి ఆయన్ని బట్టి శిలువను ఎరిగిన వారమై శిలువ కార్యాన్ని మన జీవితంలో జరిగించబడగా మనం మరి గమనించిన వారమై ఆయనకు అప్పగించుకుని ఆ విధంగా మనం ప్రభు ఏర్పాటులో ప్రభు బలలో పాల్పొందవలసిన వారంగా ఉన్నాం. ఇది చాలా శ్రేష్టమైనటువంటి అనుభవం. ఒకవేళ లేదు నేను ఇంకా తిరగబడతాను, నేను ఇంకా భక్తిహీనంగా ఉంటానంటే ఫలితం ఏంటంటే భయంకరమైన నష్టం. ముంచివేయబడి మునిగిపోతామండి, కొట్టుకుపోతాం. నాశనము మరి మన వెన్నంటే ఉంటుంది నాశనం. వారి యొక్క నాశనము కునికి నిద్రపోదు అంటాడు యూదా. భక్తిహీనుల యొక్క నాశనం ఏంటంట? కునికి నిద్రపోదు. కనుక అట్లాంటి పరిస్థితుల్లో మనం పడకుండా మనం క్షమించబడి దేవుని ఏర్పాట్లో ప్రభు బలంలో మనం పాల్పొందాలనేది ప్రభు యొక్క మరి వర్తమానం. చూడండి, అక్కడ మనం చూసినటువంటి నోవాహు కుటుంబం ఎలాగైతే రక్షించబడిందో, ఎలాగైతే వారు రక్షణలో దాగి ఉన్నారో, మనం కూడా అలాంటి అనుభవంలోకి వచ్చిన విధానమే ప్రభు బలంలో మనం పాల్పొందడానికి మనల్ని సిద్ధపరుస్తున్నట్టు. ఒకవేళ అలాంటి అనుభవం కాక ఆయన కార్యంలో లేదా ఆయన చేసిన ప్రణాళికలు మనం ప్రవేశించకుండా మనం ఇంకా ఆయనకు అవిధేయులుగాను తిరుగుబాటు చేసే వాళ్ళుగాను మనం ఉంటే ఫలితం ఎంతో నష్టంగా ఉంటుంది, అయోగ్యులుగా మిగిలిపోతాం, ప్రభు బలలో మనం పాల్పొందే అవకాశము లేదు. మనం జ్ఞాపకం చేసుకోండి, ఈ విధమైనటువంటి అనుభవంతో దేవుని ఏర్పాట్లు మనం తెలుసుకుందాం. వాడు ఇప్పటి వరకు ఆ ఏర్పాట్లు లేకుంటే ప్రభు క్షమించయ్యా, ఈ పొరపాటు నాలో ఉంది, అవిధేయుణ్ణి, భక్తిహీనుణ్ణి, నేను ఎరగనుండి, నీ మాట విన్నోన్నయ్యా, నీవు విరోధంగా తప్పు చేసినయ్యా అని మనం తిరిగి ఆయన దగ్గర సమకూర్చుకుంటే క్షమించడానికి ఇష్టపడుతున్న దేవుడు. వాటి అనుభవం కొద్దాం, ప్రభుకు అప్పగించుకుని ప్రభు బలలో యోగ్యంగా పాల్గొంటాం. దయచేసి మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుని కొంత సమయం ప్రార్థనలో ఉండండి. యోగ్యముగా చేయబడి ప్రభు బలలో మనం పాల్గొంటున్నట్లు ప్రార్థన.